ఈవేళ గౌరవ ఆర్డీఓ గారికి ఏదైతే 14 నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మన నర్సాపురం నియోజకవర్గానికి విచ్చేసి దాదాపు 3,200 కోట్ల రూపాయలకు సంబంధించి శంకుస్థాపన బటన్ ఆయన నొక్కడం జరిగింది. ఆ పనులన్నీ కూడా 3 నెలల్లో ప్రారంభిస్తామని చెప్పేసి ఆయన కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే చీఫ్ విప్ ముదురు ప్రసాదరాజు గారు కానివ్వండి మాట ఇవ్వడం జరిగింది. ఆ పనులు ఇప్పటివరకు కూడా 14 నెలలు అయినా కూడా ఎక్కడ కూడా ప్రారంభించకపోవటం, పనుల యొక్క పురోగతి ఎక్కడ కూడా ఏ విధంగా లేకపోవటం, ఏం టెండర్లు అయినా ఏ పనులు చేస్తున్నారు ఏది కూడా ఎక్కడ కూడా పురోగతి లేకపోవడం, దానికి సంబంధించి ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదనకి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అన్నీ కూడా ప్రజల తరపున వాళ్ళ సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఆ యొక్క 3,200 కోట్ల రూపాయలకు సంబంధించి పనులన్నీ కూడా వెంటనే పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులన్నీ కూడా వేళ ఆయనకు విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తే కనుక ఈ యొక్క ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకో నెల రోజుల్లో దాదాపు 3 హామీలు, ప్రధానమైన హామీలు మన నర్సాపురం నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటిది మెడికల్ కాలేజు ఈ యొక్క నర్సాపురం ప్రాంతంలో పెట్టి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యానికి మా యొక్క కృషి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వారి నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రకటించడం జరిగింది. అయితే తర్వాత దానికి సంబంధించి దాన్ని బేస్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు తప్ప ఆ యొక్క తర్వాత ఆ యొక్క మెడికల్ కాలేజ్ని పాలకొల్లు నియోజకవర్గానికి తరలించినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా రెండో హామీ ఈ యొక్క కేంద్రం, మన జిల్లా కేంద్రాన్ని ప్రకటించడం జరిగింది. అది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా డివిజనల్ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అవుతూ ఉన్నాయి. నర్సాపురానికి కూడా డివిజనల్ హెడ్ క్వార్టర్, దీన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అయితే తదనంతరం జరిగినటువంటి పరిణామాల్లో ఆయన ఈ యొక్క చీఫ్ విప్ పదవికి లొంగిపోయి, వివిధ ప్రయోజనాలకు లొంగిపోయి దాన్ని ఒక భీమవరానికి తరలించడం జరిగింది, జిల్లా కేంద్రాన్ని. ఆ విషయం స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భీమవరం సభలో ఈ మధ్యనే ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా రెండో మోసం. మూడో మోసం ఏంటంటే మన స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చి 3,200 కోట్ల రూపాయలతోటి కనీ వెరిగినటువంటి అభివృద్ధి చేయబోతున్నాం అని చెప్పేసి ఒక పండగ వాతావరణంలో మొత్తం ప్రజలందరికీ కూడా యొక్క పాంప్లెట్లు ఎమ్మెల్యే గారి స్వయంగా ప్రజల యొక్క వాలంటీర్స్ ద్వారా, ఆ యొక్క స్థానిక కార్యకర్తల ద్వారా పంచి మేము ఎన్ని కూడా చేస్తూ ఉన్నాం. నర్సాపురం నియోజకవర్గానికి జిల్లా కేంద్రం పోతపోయింది, మెడికల్ కాలేజ్ పోతపోయింది, అంతకంటే బ్రహ్మాండ అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి ఆనాడు ముదురు ప్రసాదరాజు గారు చెప్పడం జరిగింది. అప్పుడే మేము అన్నాం, ఇదంతా కూడా మభ్య పెట్టడం జరిగింది, నర్సాపురం ప్రజలను అమాయకులు చేసి ఆడుకుంటున్నారు, ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు ఉండి అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు అని చెప్పి ఆనాడే మేము చెవిలో పూలు పెట్టడానికి వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆనాడే చెప్పడం జరిగింది. వాళ్ళు మీరు వెనక్కి తిరిగి చూస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆ 3,200 కోట్ల రూపాయలకు సంబంధించి శంకుస్థాపనలు చేశారు, బటన్ నొక్కారు, 3 నెలల పనులు చేపడతామని చెప్పేసి మాట ఇచ్చారు. కానీ 14 నెలలైనా ఎక్కడ కూడా దాని యొక్క పురోగతి ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి. వాళ్ళ ఫిషింగ్ హార్బర్ ప్రజల యొక్క తీర ప్రాంత మత్స్యకారుల యొక్క కళ్ళది, అది కూడా వాళ్ళ 400 కోట్లతో మేము చేస్తూ ఉన్నామని చెప్పి అన్నారు. అది ఏమైందో తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆక్వా యూనివర్సిటీ ఆ పనులన్నీ కూడా ఏమైపోయినాయో తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా మన నర్సాపురం పట్టణంలో యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్షం కురిస్తే చెరువైపోతుంది. వాళ్ళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా మన నర్సాపురం బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని చెప్పి ఆనాడు బటన్ నొక్కారు. 14 నెలలు అయిపోయింది, ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. పేరుపాలెంలో మీరు చూస్తే కనుక ఆ రెగ్యులేటర్ నిర్మాణం చేయబోతుందని చెప్పి బటన్ నొక్కారు, అది కూడా ఎక్కడ కూడా లేదు. ఈ రకంగా మీరు చూస్తే కనుక డ్రింకింగ్ వాటర్ సంబంధించిన సమస్య, ఆ డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఇప్పుడు వరకు తీర ప్రాంతాల్లో ఎక్కడ కూడా తీరలేదు. అదేవిధంగా శాశ్వతరం ఛానల్, బియర్ ఛానల్ అన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఆ పనులు కూడా ఎక్కడ కూడా ప్రారంభం కాలేదు. అదేవిధంగా వజిస్టా బ్రిడ్జ్, దానికి సంబంధించి కూడా మీకు మీరే కోర్టుకు వెళ్ళి మీ యొక్క మనుషుల ద్వారా కోర్టులో వేయించి రకరకాలుగా మీరు దాన్ని కాలక్షేపం చేస్తూ మళ్ళీ ప్రతిపక్షాల మీద మీరు నిందమోపే విధంగా మీరు కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఆ యొక్క వజిస్టా బ్రిడ్జ్ కూడా ఎక్కడ కూడా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా మమ్మల్ని 3 సార్లు మా నర్సాపురం ప్రజలకి తీవ్రంగా మీరు మోసం చేశారు, అన్యాయానికి గురి చేశారు. వేళ మీరు చూస్తే కనుక మీరు మాట్లాడేటువంటి అన్ని మీటింగ్లో కూడా మేము అన్ని హామీలు నిలబెట్టుకున్నాం, 3,200 కోట్ల రూపాయలు మేము పనులు చేపట్టేశాం అని చెప్పేసి మీరు నర్సాపురం ప్రజలకు మరీ అబద్ధాలు చెబుతూ ఉన్నారు, మీరు మోసం చేస్తున్నారు, అన్యాయానికి గురి చేస్తున్నారు, ఈ రకంగా జనాలు మభ్య పెడుతూ ఉన్నారు. ఇంకొక నెల రోజుల్లో మీ ప్రభుత్వం అయిపోతుంది, మీ యొక్క పదవి అయిపోతుంది, మీ యొక్క నెల రోజుల్లో మీరు ఇంకా ఈ పనులన్నీ కూడా పరిస్థితి ఎక్కడే అక్కడే ఉంది, ఏ విధంగా మీరు సమాధానం చెప్తూ ఉంటారు?
వాళ్ళు మీరు చెప్తా ఉన్నా, మీకు సవాల్ విసురుతూ ఉన్నా, ఏదైతే మీరు పనులు అయిపోయినాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు, బ్రహ్మాండంగా అభివృద్ధి కన్ని వేని ఎరిగిన అభివృద్ధి మీరు నరసాపురం నియోజకవర్గంలో చేశాను అన్నారు. ఎన్నోసార్లు మీకు సవాల్ విసిరా, బహిరంగ చర్చకు సిద్ధమా అని. మళ్ళీ ఒకసారి సవాల్ విసురుతున్నా, మీరు ఏదైతే అభివృద్ధి చేసామంటున్నారో, ఏదైతే పనులు చేపట్టామని అంటున్నారో దానికి చర్చిద్దాం బహిరంగంగా. ప్రజల తరపున నేను వస్తాను, నరసాపురం నియోజకవర్గ ప్రజల తరపున మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మీరు సిద్ధమా, యొక్క చర్చకి సిద్ధమా, నరసాపురం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో చర్చకి సిద్ధమా అని చెప్పేసి వాళ్ళ గౌరవ ముదునూరి ప్రసాదరాజు గారిని, చీఫ్ విప్ గారిని మేము సవాల్ విసురుతూ ఉన్నాం, మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జరుగుతున్నటువంటి మోసాలు మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఏదైతే జరిగినటువంటి మూడు మోసాలు కూడా, ఏదైతే మెడికల్ కాలేజ్ విషయంలో ఉండి, జిల్లా కేంద్రం విషయంలో ఉండి, అదేవిధంగా నరసాపురం అభివృద్ధి పేరు మీద 3,200 కోట్ల విషయంలో ఉండి ఏ రకంగా మోసం చేస్తారో అదంతా కూడా మనం అందరం కూడా అవగాహన చేసుకుని, మళ్ళీ త్వరలో ఆయన ఏదో ఓట్లు అడగడానికి ఆయన సిద్ధపడుతున్నారు. మన అందరం కూడా అడగాల్సిన పరిస్థితి ఉంది ఆయన్ని. ఏ రకంగా మీరు ఓట్లు అడగడానికి వస్తారు ప్రజల్ని, ఏ రకంగా మళ్ళీ నరసాపురం నియోజకవర్గంలో మీరు మళ్ళీ శాసనసభ్యుడు అవుదామని అనుకుంటున్నారు, మళ్ళీ ఏ రకంగా మీరు ఇప్పటికే మీరు ఆర్థికంగా అనేక రకాలుగా మీరు లబ్ధి చేకూర్చారు మీరు. సో ఈ రకంగా అన్ని రకాలుగా మీరు లబ్ధి అయ్యారు తప్ప నరసాపురం ప్రజలకు ఎక్కడ కూడా ఏం జరగలేదు. అదే విషయాన్ని వాళ్ళ సబ్ కలెక్టర్ గారికి కూడా మేము వినతి రూపంగా మేము ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి, నరసాపురం నియోజకవర్గం జరిగిన అన్యాయాన్ని మీరు పరిష్కరించండి అని చెప్పి సబ్ కలెక్టర్ గారు ఇచ్చాం. ఇవాళ అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం, బహిరంగ చర్చకి మీరు సిద్ధమా అని చెప్పేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.